ఇస్రోలో జాబ్స్కి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో యాక్చువల్గా మనకి ఇస్రోలో మంచి మంచి క్వాలిఫికేషన్ ఉంటే తప్ప జాబ్స్ అయితే రావు. కాకపోతే ఈసారి 10th క్లాస్ బేస్ పైన కూడా జాబ్స్కి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదనమాట. శాలరీ కూడా చాలా మంచి శాలరీ. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మంత్లీ 25,000 రూపీస్ 25K వరకు సంపాదించుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు, తర్వాత నంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. నంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నో ఉన్నాయి, ఈ మొత్తం మీకు ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇస్రోలో జాబ్ అనమాట. సో అంత ఈజీ కాదు, ఓకేనా? అంటే అంత ఈ ఛాన్స్ మళ్ళీ మనకి రాదు. ఓకే, సో ఇది నోటిఫికేషన్ అనమాట. చూడండి, ఫస్ట్ మీకు ఇక్కడ మనకు ఇస్రోలో రకరకాల పోస్టులు అయితే ఇచ్చారు. లైక్ సైంటిస్ట్ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి, సైంటిఫిక్ అసిస్టెంట్ అని చెప్పేసి, లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పేసి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. కాకపోతే మనము 10th క్లాస్ బేస్ పైన మాత్రమే చూద్దాం. ఇక చూడండి, ఫైర్మెన్ ఏ, ఇది పోస్ట్ అనమాట. బేస్డ్ ఆన్ 10th క్లాస్ మాత్రమే. రిమైనింగ్ 10th ప్లస్ ITI కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ITI క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఈ వీడియోలో ఓన్లీ 10th క్లాస్ బేస్ పైన మాత్రం చూద్దాం. ఫైర్మెన్ ఏ 18 to 25 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. పే లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ 2 పే లెవెల్ ఉంటుంది. ఇక చూడండి, అమౌంట్ సాలరీ అనమాట 19,900 రూపీస్ పర్ మంత్ ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్. సో అలవెన్సెస్ మొత్తం కలుపుకుంటే మనకు మంత్లీ 25,000 రూపీస్ వరకు పేమెంట్ ఉంటుంది. ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట. లైక్ మీ పోస్ట్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఇస్తారని చెప్పేసి. నెక్స్ట్, సో మనం అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే మనం ఫీజు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దెర్ ఈజ్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 100 రూపీస్. ఓకే, మనం ఫైర్మెన్ ఏకి అప్లై చేసుకున్నాం కాబట్టి 100 రూపీస్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, హౌఎవర్ ఇనిషియలీ ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు ఇన్ఫార్మ్లీ పే 500 రూపీస్. ఓకే, సో 500 రూపీస్ పేమెంట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఈ ఫైర్మెన్ ఏకి 100 రూపీస్ అయినా సరే 500 రూపీస్ ఇనిషియల్గా 500 రూపీస్ అయితే మనం పేమెంట్ చేయాలి. అదొక క్లారిటీ అనమాట. ఓకే, సో ఇది పేమెంట్ గురించి. నెక్స్ట్, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఇది వెబ్సైట్ అనమాట, isro.gov.in. ఈ వెబ్సైట్ నుంచి మనము February 10th నుంచి March 1st లోపల అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అంటే రేపటి నుంచి మనము అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, ఇక చూడండి, ఫైర్మెన్ ఏ నంబర్ ఆఫ్ పోస్టులు 3 ఉన్నాయి. సో చాలామంది 3 పోస్టులు ఉన్నాయి కదా అని అప్లై చేసుకోరు. సో కాకపోతే మీరు అలా కాకుండా అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ SSC పాస్. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్గా కూడా వాళ్ళు చూస్తారు, ఫిట్నెస్ ఉందా లేదని చెప్పేసి. అది పెద్ద విషయం కాదు అనుకోండి. నెక్స్ట్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్. ఓకే, సో మనకి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ బేస్ చేసుకొని జాబ్ అయితే వస్తుంది. నేను ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను PDF అనేది. మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. మనకి రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.